వెల్కమ్ టు ఫేర్ మీడియా. ఇవాళ మీతో షేర్ చేసుకోవాలనుకున్నటువంటి అంశం, ఈ నెల 18వ తేదీ నాడు వరంగల్ ఇస్లామియా కాలేజీలో వక్ఫ్ అమెండ్మెంట్ యాక్ట్కు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ అతి భారీ సభను ఏర్పాటు చేయబోతున్నది. ఈ యొక్క సభను విజయవంతం చేయడానికి వరంగల్ లో ఉన్నటువంటి ముస్లిం కమ్యూనిటీ సెంటర్ ములుగు రోడ్లో ఉంది. ఇటువంటి కమ్యూనిటీ సెంటర్ ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, కమ్యూనిస్టు పార్టీల నాయకులు మరియు అంబేద్కరిస్టులు, అట్లాగే వివిధ సెక్షన్స్ మరియు ప్రధానంగా దేశంలో ఎదుర్కొన్నటువంటి మధ్య భారతంలో ఆపరేషన్ కగారుకు వ్యతిరేకంగా కూడా ఇక్కడ ప్రస్తావన రావడం జరిగింది. అట్లాగే ఈ యొక్క సమావేశానికి అధ్యక్ష వర్గంలో ఉన్నటువంటి ముఖ్యంగా మౌలానా ఫసియుద్దీన్ ఖాస్మీ, ఈయన ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వరంగల్ జిల్లా కన్వీనర్. తర్వాత ఎంఏ మజీద్ వరంగల్ మరియు హనంకొండలో సుపరిచితమైనటువంటి, తనకు ఆరోగ్యం సహకరించకపోయినా కూడా దీర్ఘకాలంగా సభ అయిపోయేంత వరకు కూడా వేచి చూసి ఉండి వెళ్ళడం జరిగింది. అట్లాగే ఏఐఎంఐఎం పార్టీకి చెందినటువంటి వరంగల్ జిల్లా కన్వీనర్ ఎంఏ సుభాన్ పాల్గొన్నారు. అయితే ఈ యొక్క సభ నిర్వహణ కార్యక్రమాన్ని కంప్లీట్గా మొదటి నుండి చివరి వరకు అత్యంత విజయవంతంగా నిర్వహించినటువంటి వారు మొహమ్మద్ అబ్దుల్ అలీ జుబేర్. ఈయన తన యొక్క పరిచయము ఇండియన్ నేషనలిస్ట్ మూవ్మెంట్ జనరల్ సెక్రటరీగా చేసుకున్నప్పటికీ కూడా ఈ యొక్క జరగబోయేటువంటి వక్ఫ్ వ్యతిరేక బహిరంగ సభకు ఏ రకంగా విజయవంతం చేయాలి అనేటువంటి అంశంపై ఈ యొక్క రౌండ్ టేబుల్ను కోఆర్డినేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి మనం మాట్లాడుకుంటే గత ప్రభుత్వాలు కూడా ప్రజా వ్యతిరేకమైన ఎన్నో చట్టాలు చేయడం జరిగింది. ఆ ప్రజా వ్యతిరేకమైన చట్టాలు చేసిన సందర్భంలో మనలాంటి ప్రజాస్వామికవాదులు, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేసేవాళ్ళు ఎన్నో పోరాటాలు చేయడం వల్ల గత ప్రభుత్వాన్ని కాదని ప్రస్తుతం అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మి అధికారంలోకి తీసుకొచ్చారు. మొదటిసారి కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో బీజేపీ అధికారంలోకి వస్తే, రెండవసారి తనకు తానే అధికారంలోకి వచ్చింది. దానికి ఎన్ని కుట్రలు చేసిందో మనందరికీ తెలిసినే. నోట్ల రద్దుని ముందుకు తీసుకొచ్చి ప్రజలందరినీ చిన్నాభిన్నం చేసి ప్రతిపక్షాలకు ఎలాంటి కనీసమైన వెసులుబాటు కూడా లేకుండా చేసి రెండోసారి అధికారంలోకి వచ్చింది. ఇక మూడవసారి అధికారం రావడానికి ప్రత్యేకించి మొన్నటి వరకు మనతో కలిసిన ఆంధ్రప్రదేశ్లోని చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇంకా కొద్దిమంది దేశంలోని స్వార్థ రాజకీయ నాయకుల మద్దతుతోని మూడోసారి అతి కష్టం మీద అధికారంలోకి వచ్చింది. ప్రతిసారి అధికారంలోకి వచ్చిన సందర్భంలో బీజేపీ పార్టీ నిరంతరము ప్రజా వ్యతిరేకమైన చట్టాలను తయారు చేస్తూ ఉంది. ప్రత్యేకించి రైతు చట్టాలను తీసుకొచ్చిన క్రమంలో దేశవ్యాప్తంగా ఢిల్లీ కేంద్రంగా, పంజాబ్ కేంద్రంగా ఎంత పెద్ద ఎత్తున ఉద్యమం జరిగిందో అందరికీ తెలిసిందే. అంటే ఓట్లేసి మనము ప్రభుత్వాలు ఎన్నుకొని మళ్ళీ ఆ ప్రభుత్వము చేస్తున్న ప్రజా వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తూ నిరంతరం పోరాటం చేయడం తప్ప ప్రజా ఉద్యమకారులుగా, సామాజిక ఉద్యమకారులుగా మనం చేసేది ఏం లేదనే ఒక పరిస్థితిలో మనము ఇవాళ ఇలాంటి సమావేశాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఆ క్రమంలోనే గత ప్రభుత్వం అంటే మొన్న ఎన్నికల కంటే ముందు ఎన్నో ఇలాంటి ప్రజా వ్యతిరేక బిల్లులు పెట్టిన బీజేపీ పార్టీ తలాక్ బిల్లు పెట్టింది, రీసెంట్లీ యాక్ట్ రద్దు బిల్లు పెట్టింది, ఇంకా మహిళా బిల్లు పెట్టింది, ఈడబ్ల్యూఎస్ బిల్లు పెట్టింది. అంటే ఇట్లా ఎన్ని బిల్లులు పెట్టినా కూడా ఆ బిల్లులన్నీ కూడా మెజార్టీ ప్రజల్ని అణిచివేసే బిల్లులే పెట్టింది అనే విషయం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. మరి ఈ వక్ బిల్లు కూడా
మెజార్టీ ప్రజల్ని సాటిస్ఫై చేయడం కోసము, మెజార్టీ ప్రజల్ని మైనార్టీ ప్రజల మీద వ్యతిరేకతని సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందడం కోసమే ఇవాళ వక్ఫీలు పెట్టిందనే విషయం మనం ఒకసారి రాజకీయ కోణం నుండి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వక్ఫీల్లో వచ్చిన మార్పుల వల్ల ప్రభుత్వానికి పెద్దగా మేలేం జరుగుతుందనే విషయం పక్క పెడదాం. రాజకీయ నాయకులకు పాలకులకు ఏం మేలు జరుగుతుందనే విషయం కాసేపు పక్క పెడితే, మెజార్టీ ప్రజలైన హిందూ సమాజాన్ని సంతృప్తి పరచడం కోసము మైనార్టీల మీద ఒక బీజేపీ ప్రభుత్వం మాత్రమే ఇలాంటి కఠినమైన చట్టాలని తీసుకొస్తుందని ఒక నమ్మించడం కోసము ఇవాళ బీజేపీ దుర్మార్గానికి పాల్పడిందనే ఒక రాజకీయ కోణాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సరే, బిల్లులో ఏమున్నాయి, బిల్లులో ఎలాంటి వ్యతిరేకతలు అవన్నీ నాతో పాటు మిగతా భక్తులు కూడా మనకు చెప్తారు. కానీ మనం ఇక్కడ రాజకీయ కోణాన్ని అర్థం చేసుకోవాలి. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజల ఓట్ల చేత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు ప్రజలకు అవసరమైన చట్టాలని, ప్రజలకు అవసరమైన బిల్లులని, ప్రజలకు అవసరమైన పాలనని కొనసాగించాల్సింది పోయి నిరంతరము మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఇప్పుడున్న ప్రజల్ని ఎట్లా మభ్యపెట్టాలనే ఒక కోణమే కొనసాగుతుందనే విషయం మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. ఆ దిశగా ఇవాటి యుద్ధం కూడా ప్రజల్ని మభ్యపెట్టడం కోసం ఒక యుద్ధం అని ప్రకటించి యుద్ధాన్ని చేస్తున్నట్లు, ఆ యుద్ధం ద్వారా మళ్ళీ మెజార్టీ ప్రజల్ని సాటిస్ఫై చేయడం కోసము, సంతృప్తి పరచడం కోసమే ఇవాళ ఈ దేశంలో జరుగుతుంది. ఇవాళ ప్రజలు ఎంత బలహీనంగా ఉన్నారు, ఎంతో మానసిక బానిసలుగా ఉన్నారంటే, ఎక్కడో జరుగుతున్న పెహల్గాము సంఘటనలు కావచ్చు, దేశంలో యుద్ధానికి సంబంధించిన సంఘటనలు కావచ్చు, ఇంకా ఎన్నో విషయాల్ని చాలా సీరియస్ గా చర్చించుకోవడం, ఇక్కడ కొవ్వొత్తులు పట్టుకుని వాళ్ళ కోసం మనము నివాళులు అర్పిస్తున్నాం. దాన్ని నేను తప్పనట్లే, తప్పకుండా ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ తప్పు జరిగినా, ఎక్కడ కష్టాలు వచ్చినా దానికి సంఘీభావంగా సాటి మానవులుగా ఉండాల్సిందే. కానీ అంటే ఒక విషయాన్ని మనకు తప్పుగా బోధిస్తూనే మన పక్కనే జరుగుతున్న ఇంకో రక్తపాతాన్ని మనం కనీసంగా కూడా ఆలోచించే పరిస్థితి లేదు. ఇవాళ దేశం కోసము యుద్ధంలో ఒక జవాన్ చనిపోయిందని వేల మంది, లక్షల మంది ఆ ఒక జవాన్ కోసం నివాళులు అర్పించడం కోసం వాళ్ళ సొంత ప్రాంతం కావచ్చు, వివిధ ప్రాంతాలలో మనం నివాళులు అర్పిస్తాం. ఇవాళ కమ్యూనిస్టులు, నక్సలైట్లు, సామాజిక ఉద్యమకారులు ఈ దేశంలో ఉన్న ప్రజల కోసమే కదా ప్రాణాలు అర్పించేది. వాళ్ళ సొంతానికి ప్రాణాలు అర్పించట్లేదు కదా. దేశం కోసము బార్డర్లో ఉన్న సైనికుడు చనిపోతే దేశం కోసం ప్రాణాలు అర్పించిందని మనం అందరం మాట్లాడుకుంటున్నాం. అదే సమయంలో మన కోసం ప్రాణాలు అర్పిస్తున్నాం. మన పక్క వాళ్ళు చనిపోతే మన కనీసము ఆలోచించే స్పృహ లేకుండా ఈ పాలకులు చేస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలి. అంటే ఈ త్యాగాన్ని, ఈ యొక్క సందర్భాన్ని మనకు ప్రచారం చేయడంలో పాలక వర్గాలు కావచ్చు, లేదా పాలక వర్గాలకి తొత్తులుగా ఉన్న వాళ్ళు దాని మీద మన దృష్టిగా పోకుండా చేస్తున్నారనే విషయం కూడా ఒకసారి గుర్తు చేసుకుంటే, త్యాగాలు ఎవరైనా తాగాలి. ప్రజల కోసం పనిచేసే ఎవరైనా కూడా మరణించినప్పుడు, వాళ్ళ కష్టాలకు గురైనప్పుడు మనందరం అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ఆ కోణంలోనే ఇవాళ ఈ దేశంలో గత పాలకులు, అంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి కొద్దిమంది చరిత్ర తెలుసు, కానీ చాలా మందికి 2500 సంవత్సరాల నుండి జరుగుతున్న ఒక ఈ దేశంలో అణచివేత, దోపిడీ గురించి తెలియాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ దేశంలో ఉన్న ముస్లింస్ 85% మంది ఈ దేశ మూలవాసులైన విషయం చాలా మందికి తెలియదు. 80% మంది ముస్లింలు ఈ దేశంలో ఉండబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఈ దేశంలో పాలించిన బ్రాహ్మణులు చేసిన దుర్మార్గాలకు భయపడి ఒక సమానత్వం కోసము, ఒక స్వాభిమానం కోసము, ఒక ఆత్మగౌరవం కోసము ఇస్లాం మతంలో పోయిందనే విషయం చాలా మందికి తెలియదు. అంటే నిన్న మొన్నటి వరకు గత 50 ఏళ్ల ముందు, 100 ఏళ్ల ముందు, 200 ఏళ్ల ముందు, 400 ఏళ్ల ముందు వీళ్ళందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీల శూద్రుల ప్రజల్లో భాగస్లే ఇవాళ ఈ బ్రాహ్మణుల ఒక దుశ్చర్యలకు భయపడి సమానత్వం కోసం ఇస్లాం మతంలో పోయింది. ఎందుకు ఇస్లాం మతం పోయిందంటే ఆ కాలంలో ఈ దేశాన్ని ముస్లిం రాజులు పాలిస్తుంది కాబట్టి ఒక పాలకునికి సంబంధించిన మతంలో పోతే కొంత గౌరవం దొరుకుతుంది, రక్షణ దొరుకుతుంది, సమానత్వం దొరుకుతుందని పోయారు. మరి ఆ తర్వాత బ్రిటిష్ పాలనలో చాలా మంది క్రిస్టియన్లుగా మారిన పరిస్థితి కూడా ఉంది.
వాళ్ళంతా కూడా ఈ శూద్రులని భాగస్థులనే విషయం మనం గమనించుకోవాలి. అంటే ఈ దేశంలో సంబంధం లేని పశ్చిమాసియా దేశాల నుంచి ఈ దేశాన్ని పాలించడానికి, ఈ దేశాన్ని దోచుకోవడానికి వచ్చిన యుద్ధ జాతి అయిన ఆర్యుల సంబంధికులే ఇవాళ ఈ దేశాన్ని పాలిస్తున్నారు. వాళ్ళందరూ ఏమంటున్నారు? ముస్లింలు, క్రిస్టియన్లు వీళ్ళందరూ విదేశస్తులు అంటున్నారు. మరి వీళ్ళందరూ విదేశస్తులు ఎట్లయినరు, వాళ్ళు దేశస్తులు ఎట్లయినా ఒక చారిత్రక సత్యాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాస్తవానికి క్రిస్టియన్లు, ముస్లింలు విదేశస్తులు అనే వాళ్ళే విదేశస్తులు అనే విషయం మనం గమనించుకుంటే, ఆ ఆర్యులు ఈ దేశానికి వచ్చి మన మీద దండయాత్ర చేసి, మనం అంటువేసి, మనం రకరకాలుగా ఇతర మతాల్లోకి వెళ్ళడానికి అంటే పరిస్థితులు సృష్టించిన వాళ్ళే ఇవాళ మన విదేశస్తులు అంటారు, వాళ్ళు దేశస్తులు అయిపోయింది. కాబట్టి ఇలాంటి చారిత్రక సత్యాన్ని మనం ప్రతివర్గంగా తెలుసుకున్నప్పుడు ఈ విదేశస్తులని ముద్ర వేయడమే కాకుండా ఈ మైనార్టీలని అంచువేయడం అనే ఒక లక్ష్యం పెట్టుకొని మైనార్టీలు అంచువేస్తున్న క్రమంలో మెజార్టీ ప్రజల ఓట్ల ద్వారా రాజకీయంలోకి మరొకసారి ముందుకు సాగాలని బీజేపీ కుట్ర చేస్తుంది. అందులో ప్రధానంగా ఇవాళ వక్ఫీల్లో చాలా మార్పులు చేస్తున్నది. 1995 వక్ఫీల్ని ఇవాళ అమెండ్మెంట్ చేశారు. యూనిఫైడ్ వర్క్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 1995 అని దాని వల్ల మార్చింది. అంటే దీనిలో మార్పులో ప్రధానంగా ఏంటంటే నాన్ ముస్లిమ్స్ ఇద్దరిని, ముస్లిం ఉమెన్ ఇద్దరిని, అట్లాగే మిగతా కమ్యూనిటీ, ఇస్లాంలోనే మిగతా కమ్యూనిటీ చెందిన ఇద్దరిని కూడా ఈ యొక్క వర్క్ మేనేజ్మెంట్ బోర్డులో తీసుకోవాలని కూడా ఒక ఈ అమెండ్మెంట్ లో చేర్చడం జరిగింది. ఇవాళ మిగతా మతాల్లో మనం చూసుకుంటున్నాం, ఎక్కడైనా వేరే మతాలలో కుట్ర తీసుకుంటున్నారంటే వీళ్ళని భయపెట్టాలి, వీళ్ళని నిర్వీర్యం చేయాలని ఒక కుట్రతోనే తీసుకున్నారనే విషయం మనం ఒకసారి గమనించుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఇప్పుడు ఓన్లీ ఇండివిజువల్ ప్రాక్టీసింగ్ ఇస్లాం ఫర్ లాస్ట్ 5 years కెన్ డిక్లేర్ ద వర్క్. అంటే 5 సంవత్సరాల నుండి వీళ్ళు ఇస్లాంని ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళే వర్క్ని డిక్లేర్ చేయాలని కూడా ఒక నిబంధన పెట్టింది. మరి వీళ్ళు 5 years నుంచి ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఎవరు సర్టిఫై చేయాలి? ఇక్కడ విధి విధానాలు ఉన్నాయి. అంటే ఇట్లా ఎవరికి అర్థపట్టని ఒక అర్థం కాని విషయాన్ని కూడా ఇవాళ అమెండ్మెంట్ బిల్లో పెట్టిండ్రు. ఆ తర్వాత ఇంకొకటి, ఇవి గతంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వర్క్ ల్యాండ్ గురించి అవన్నీ కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ లేదా లోకల్ రెవెన్యూ ఆఫీసర్లు పరిష్కారం చేసింది. ఇప్పుడు వాటిని ట్రిబ్యునల్స్ కి మార్చడం జరిగింది. మార్చడే కాకుండా వీళ్ళకి సరైన రికార్డ్స్ ఉండాలి. ఆ రికార్డ్స్ వర్క్ ఎవరైతే డిక్లరేషన్ ఇస్తారో వాళ్ళ పట్టాదారులు ఉండాలి, రెవెన్యూ రికార్డులో వాళ్ళ రికార్డు ఉండాలనే విషయం కూడా ఈ యొక్క అమెండ్మెంట్ బిల్ పెట్టింది. మనకు తెలుసు, గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి ప్రత్యేకించి తెలంగాణ లాంటి వెనుకబడిన రాష్ట్రాలలో మనకు ఎక్కడ కూడా సరైన రెవెన్యూ రికార్డ్స్ లేవు. ఆ రెవెన్యూ రికార్డ్స్ ఏంటంటే స్థానికంగా ఉండబడిన ప్రజల ఒక సమాచారంతో ఎక్కువైతే భూమి ఎవరిదని తెలుసుకున్న సందర్భాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా ఎవరు చేయగలుగుతారు? లోకల్ రెవెన్యూ ఆఫీసర్లు చేయగలుగుతారు, లేదంటే లోకల్ కలెక్టర్ చేయగలుగుతారు. కానీ ప్రిన్సిపల్స్ పోతే ఏమవుతుందనేది మనకు తెలుసు. కాబట్టి రికార్డ్స్ సరిగా లేని తరతరాలుగా మన వక్ఫ్ ఆస్తులైన వాటిని ఈ అన్నింటినీ కూడా ప్రభుత్వం లాక్కోవడం కోసం ఒక కుట్రతో ఇవాళ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ పెట్టిన విషయం మనం ఒకసారి గుర్తు చేసుకోవాలి. అట్లాగే ఇవాళ ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఇందులో. ఒకసారి అధికారం ఇస్తే వాళ్ళకి అసెంబ్లీలో, పార్లమెంట్లలో, రాజ్యసభలో మెజార్టీ ఉంటే ప్రజా వ్యతిరేక చట్టాలు ఏవైనా తీసుకొస్తాం, ప్రజలతో కానీ మిగతా ప్రతిపక్ష నాయకులతో సంబంధం లేదనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ఈ యొక్క వర్క్ బిల్లు అమెండ్మెంట్ని మార్చాల్సిందిగా డిమాండ్ చేసే పోరాటంలో రేపు 18వ తారీఖున జరిగే సభని మనము విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. ఆ సభ విజయవంతము దేశంలోని మిగతా ప్రాంతాలలో పెద్ద ఎత్తున ఈ యొక్క మూమెంట్ కోసం మనము ఇక్కడ పునాది వేసే విధంగా ఉండాలి. ఆ దిశగా మన హక్కుల కోసం మనం పోరాడుతూనే అంతిమంగా ఇలా ప్రజా వ్యతిరేక బిల్లులు పెట్టే ఈ యొక్క ప్రభుత్వాలను కూడా మనము రానున్న రోజుల్లో గద్దెదించినాడే మనకు రక్షణ దొరుకుతుందనే విషయం ఒకసారి గమనించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున
విజ్ఞప్తి చేస్తూ జై భీమ్. రాజ్ మహమ్మద్ గారు భారత్ బచావ్ ఆహ్వానిస్తున్నారు. ముస్లింలే దేనికి రావట్లేదు సార్. ముస్లింలు ఎక్కడ ఉంటున్నారని బీజేపీ మంచి ప్లాన్ చేసింది, వీళ్ళు కూడా రోడ్డు మీద రావాలని. అటు మణిపూర్ నుంచి లేదా వాళ్ళ తెగలు వాళ్ళ పంచాయతీ పెట్టి భూములు గుంజుకోవడానికి ప్రయత్నం. తెలంగాణ చూసినా కరెంట్ గురించి రోజు వింటున్నారు, అక్కడ కూడా ఆదివాసులను చెప్పి ఆ భూములు గుంజుకోవాలని. కాశ్మీర్ ఇష్యూ కదా మీకు కనిపిస్తారు మరి. ముస్లిమ్స్ ఎక్కడ రావట్లేదు, మేము కూడా భారతదేశ మీటింగ్ పెడితే కూడా ఎక్కడ రావట్లేదు. ఎందుకు రావట్లేదు? దానికోసం మీ అందరికి సంఘటితం చేయడానికే ఈ బిల్లు వచ్చింది అనుకుంటాను. ఎందుకంటే ఏం లేదు, ఖచ్చితంగా చెప్తున్నా, ఏ పార్లమెంట్ లో ఏ బిల్లు చేసినా కూడా ఒక్క అడుగు కూడా ఒక్క 700 భూమి కూడా పోనీయద్దు. దాని ప్రత్యామ్నాయం ఆలోచించాలి ముస్లింలంతా కలిసి. సార్, ఏ భూమిలో 700 కూడా భూమి పోనీయద్దు, ప్రత్యామ్నాయం ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తూ 100 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ వాళ్ళు కొన్ని నియమాలు పెట్టుకున్నాడు. భారతదేశంలో కమ్యూనిస్టులు ఉండద్దు, భారతదేశంలో అంబేద్కర్ వాళ్ళు ఉండద్దు, భారతదేశంలో క్రిస్టియన్స్ ఉండద్దు, భారతదేశంలో మరి ముస్లింలు ఉండద్దు. ఇలాంటి ఒక నిర్ణయం తీసుకొని దాని మీద ఒక ప్రయత్నం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముస్లిం సోదరులంతా కూడా ముందుకు రావాలి. మేము ఎన్నో రోజుల నుంచి భారత్ బచావ్ తరఫున అనేక రకాలైన కార్యక్రమాలు చేసినాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంతమంది మనకు సాయం చేయడానికి మీరే కోరుకోవట్లేదు. ఎక్కడ వచ్చిన ఆదివాసీల మీద కగాల యుద్ధం మీద అనేక రకాలైన చర్చలు జరుగుతున్నాయి, శాంతి చర్చలు జరుగుతున్నాయి. మన ముస్లింలు ఇన్వాల్వ్ కావట్లేదు. నిన్నగాక మొన్న రిజర్వేషన్ రద్దు అంటున్నాడు అంబేద్కర్ రాజ్యాంగాన్ని సెక్యులర్ పదాలను తీసేసాడు. మరి అది ఒక చట్టం తీసుకొచ్చి సుప్రీంకోర్టు ద్వారా తీసుకొచ్చి మానవాధికారులు యుద్ధాలు జరుపుతున్నాయి. మరి మానవాధికారులు తరఫున మనం ఎటు వెళ్ళలేదు. ముస్లింగా చెప్తున్నా, మనము ఎక్కడికి వెళ్ళకపోతే అది ఎక్కడో తాకిన జన్మ మనకు కూడా తాకుతుంది. భారతదేశంలో కాదు, మణిపూర్లో చూసిన కదా వాళ్ళు కనుక్కుంటారు, మనం సైలెంట్గా ఉన్నాం, మనకు కూడా. కాబట్టి మీరు చేసే ఉద్యమానికి మా భారత్ బచావ్ తరఫున అందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది ఒక్క సమస్య కాదు, ఇది ఒక్కొక్క తెగను, ఒక్కొక్క కులాన్ని, ఒక్కొక్క మతాన్ని అణిచివేసే కార్యక్రమం. ఇది ఒక్కటి మీరే కాదు, భారతదేశంలో బీజేపీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని ఏ విధంగా అంగదొక్కాలనే ప్రయత్నంలో భాగంగా వక్ ప్రాపర్టీ మీద కూడా రావడం జరిగింది. ఈ వక్ బోర్డుకు మీరు రేపు చేసే సజెషన్ అడిగింది కాబట్టి రేపు జరిగే సమావేశానికి అన్ని పార్టీలను పిలవండి. అందరూ రెడీ ఉన్నారు, అన్ని మతాలను వాళ్ళని పిలవండి, వాళ్ళు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అదే బీజేపీ అయితే అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి కాదు, వక్ బోర్డు ప్రాపర్టీ కాదు, భారత పౌరుల సంబంధించిన అంశం ఇది, ముస్లింల అంశం కాదు, ఇది భారత పౌరుల అంశం. కాబట్టి మీరు ముందుకెళ్ళి అందరినీ ఇన్వాల్వ్ చేయండి, మీరు కూడా ఇన్వాల్వ్ కాదు. నేను ఎందుకంటే చాలా చూస్తున్నా, ఈరోజు పేరు చూసిన కరాచీ అనే పేరున్నందుకు దాడి చేసి కొట్టిండు. దాడి చేసి కొడితే అది ఎవరిది అంటే అది హిందూ, అదే మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చింది. ఇలాంటివి జరుగుతున్నాయి, ఎక్కడ కాదు. ఏది అంటే ముస్లింల మీద ఒక్కటే కాదు, మీరు ల్యాండ్ గుంజుకుంటారంటారు కదా, ప్రజలకు దూరంగా ముస్లింలు అంటే అసహ్యం కలిగించుకునే విధంగా వాట్సాప్లు వస్తున్నాయి, యూట్యూబ్లు వస్తున్నాయి. ఇది కనుక వదిలేస్తే ఎక్కడ చంపాల్సిన అవసరం లేదు, బీజేపీ ఎక్కడ చంపదు, మనలో మనమే చంపుకునే పరిస్థితి వస్తుంది. దీన్ని అధ్యయనం చేసుకొని దీన్ని దృష్టిలో పెట్టుకొని ముస్లింలంతా సంఘటితమై ఇతర మతస్థులతో కలిసి, ఇతర పార్టీలతో కలిసి పనిచేసే అవకాశం కల్పించాలి. ఈ మీటింగ్ అందరూ పిలవండి, అందరు సలహా తీసుకోండి. మా భారత్ బచావ్ తరఫున మేము అందరం కూడా సాయం చేస్తామని కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. రేటింగ్ కార్డు జరగబోయేటువంటి కార్యక్రమంలో భారత బచావ్ శ్రేణులు నిలువుగా పాల్గొని మేము ఉద్యమం చేస్తాము. కానీ ఈ సందర్భంగా మనకు భారత రాజ్యాంగం ఆర్టికల్ 24, 25 చాలా స్పష్టంగా చెప్పింది. ధార్మిక సంస్థలలో ప్రభుత్వ జోక్యం ఉండకూడదనేటువంటి స్పష్టంగా చెప్పింది. ఇక రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఇక వక్ఫ్ బోర్డులో ప్రభుత్వం ప్రవేశించి మొత్తం వక్ఫ్ బోర్డును పరాధీనం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఈరోజు రాజ్యాంగం ఏవైతే మైనారిటీస్కి కాన్స్టిట్యూషన్ సేఫ్ గార్డ్స్ ఇచ్చిందో
ఏవైతే రక్షణ కల్పించిందో అవన్నీ క్రమంగా 2014 నుంచి ఒక్కొక్కటిగా పోతుంది. అది సిఏఏ లాంటి చట్టాలు కావచ్చు, 370 లాంటి ఆర్టికల్స్ కావచ్చు, వక్ఫ్ బోర్డు వచ్చేటువంటి కొత్త అమెండ్మెంట్స్ కావచ్చు, ఇంకా భవిష్యత్తులో రాబోయే పరిణామాలు అన్నీ కూడా ఏం తెలియజేస్తున్నాయంటే మైనారిటీ యొక్క సమస్యలను నిర్వీర్యం చేయబోతున్నారు, మైనారిటీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చబోతున్నారనేటువంటి స్పష్టంగా అర్థమవుతుంది. అందువల్ల దీన్ని మనందరం ప్రతిఘటించాలి. ముఖ్యంగా ఈరోజు వక్ఫ్ ప్రాపర్టీలు దాంట్లో ఇద్దరు ముస్లిమేతర సోదరులు పెట్టడం జరిగింది. అంటే ఏమవుతుంది, ఇక్కడ ముస్లిమేతర సోదరులకి ఎవరైతే ప్రభుత్వంలో ఉంటారో ఆ సభ్యులు రావడం జరుగుతుంది. అంటే వక్ఫ్ ప్రాపర్టీ మీద ముస్లింలకు ఆధిపత్యం లేకుండా లేదా వక్ఫ్ ప్రాపర్టీని పరాధీనం చేయడానికి ఈ చట్టం ఉద్దేశించినట్టుగా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే చాలా విషయాలు ఇవన్నీ కూడా మన మిత్రులందరూ మాట్లాడారు. ఒక మాటలో చెప్పాలంటే ఇది పూర్తిగా ముస్లిం సోదరుల ఉన్నటువంటి హక్కులను, రాజ్యాంగ హక్కులను కాలరాయడంలో భాగంగా వస్తున్నటువంటి అంశంగా మనం దీన్ని స్వీకరించాలి. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి పాలకులు నిరంతరము మైనారిటీ పదార్థాల ఉద్దేశాన్ని ఇస్తున్నారు. ఆ ఉద్దేశాన్ని సొమ్ము చేసుకుంటూ ఆ ఉద్దేశాన్ని ఓట్లుగా మార్చుకునేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ మనందరం కలిసి బలంగా దీన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది. తప్పకుండా ప్రతిఘటిద్దాము. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ముస్లింల సమస్యగా అనుకుంటే అది పొరపాటు. ఇది ఈ వక్ఫ్ బోర్డు అనే సమస్య భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరి సమస్య. ఈ భారతదేశంలో ఉన్న ప్రతి తెగల సమస్య, ప్రతి కుల సమస్య, ప్రతి మత సమస్య. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఈ దేశాన్ని సర్వ సంపద అంతా, ఈ దేశంలో ఉన్న సర్వ సంపద అంతా ఏకీకృతం చేసి ఈ దేశంలో 13వ శతాబ్దంలో వాళ్ళు అనుకున్న అదేదో ఉందో దాన్ని ఏమంటారు, కుల సమస్య, వర్ణధర్మ సమస్యని ఇక్కడ వాళ్ళు ధర్మం అనేది ఈ దేశంలో ఎట్లా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకుంటూ దానికి ఈ యొక్క సర్వ సంపద వాళ్ళ చేతులు ఉండాలని ఒకే ఒక ఉద్దేశంతో చెప్తున్నారు. ఎందుకంటే మిత్రులు గమనించండి, ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఆర్టికల్ 370 శ్రీనగర్లో రద్దు తర్వాత అక్కడ ఉన్న సుమారు 13,000 చదరపు ఎకరాలను రియలెన్స్ రాసి పెట్టాడు. అసలు వాస్తవం ఏంటి, అక్కడ ఒకవేళ అక్కడ ఉన్న 13 ఎకరాల చదరపు రియలెన్స్ రాసిస్తే అక్కడ తిరగబడేవారు ముస్లింలు తిరగబడేదానికి కారణం ఏంటి, అక్కడ ఉన్న 370 కాబట్టి. సో దాన్ని రద్దు కనుక మనం చేస్తే ముస్లింలు ఈ దేశానికి వ్యతిరేకులు, వాళ్ళకి ఎందుకు 370 మనకు కూడా ఉండాలని రద్దు చేస్తే అక్కడ ఎవరు పోతారో ఆధారం పని వెళ్ళిపోతారు. సో సంపద వాళ్ళ దగ్గర తెలియనట్టే కదా. ఇంకో విషయం చూడండి, మణిపూర్లో అక్కడ సమస్య ఏంటి, అక్కడున్న ఆ బాక్సర్ సమస్య, అక్కడున్న సంపద సమస్య, అక్కడ నుంచి అనిల్ అంబానీ రాస్తే ఎవరు తిరగబడతారు, అక్కడ ఉన్న క్రిస్టియన్ తిరగబడతారు. సో ఇప్పుడు ఏం చేయాలి, అక్కడ మణిపూర్లో ఉన్న మణిపూర్లో వాళ్ళు ఉన్న తెగలకు మన చిచ్చు ఇవ్వాలి. ఈ చిచ్చు లేకపోతే అక్కడ తిరగబడిన ఈ సమస్య ఎక్కడికి పోతుంది, అక్కడ ఉన్న ఈ ఇరువర్గాల తెగల సమస్య అవుతుంది. కానీ అప్పుడు అనిల్ అంబానీ సమస్య కాదు. అందుకని ఒక తీరు మణిపూర్లో ఆ అమ్మాయిల నగ్నదేహాన్ని ఊరేగింపుల సమస్య ఉన్నప్పుడు అదే అమ్మాయికి అక్కడ ఉన్న మొత్తం గ్రాని మొత్తం రాష్ట్రంలో ఇంకొక విషయం, అసలు సమస్య ఏంటి, తెలంగాణలో నలుగురు ఉగ్రవాదులను పట్టుకోవడానికి ఒక దేశం మీద వాళ్ళ సమస్య అవసరం, మీరే ఆలోచించండి. ఉదాహరణకు అమెరికా దాడి చేసినప్పుడు ఆ బిన్ లాడెన్ పిన్ పాయింట్ గా పోయి అమెరికా దాడి చేసి చంపేసింది. ఆ నలుగురు ఉగ్రవాదులు భారతదేశంలో చేయలేదా? నలుగురు కోసం దేశాన్నే యుద్ధం ప్రకటించి అటు అమాయకులను ఇటు అమాయకులను బలి చేయడం కారణం ఏంటని బాగా ఆలోచించాలి. సరే, దాడి తప్పే మనం అందరూ ఖండిస్తున్నాం, అది హిందూ ముస్లిం సమస్యగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు కాబట్టి అంత మనం ఆలోచిస్తున్నాం. అదే సమస్యలో మరి ఈ వక్ఫ్ సమస్య ఎట్లా వచ్చింది అని చిన్న ప్రశ్న. మిత్రులారా, నేను ఈ మధ్యలో ఒక వ్యాసం చదివాను. బాంబేలో ఒక మసీదులో, అంటే బాంబేలో అత్యంత ఖరీదైన ప్లేస్ లో ఒక మసీదులో దాదాపు 30 ఎకరాల భూమి ఉంది.
ఆ 30 ఎకరాల భూమి మీద అనిల్ అంబానీ కనుగొన్నది. ఆలోచించండి. మీరు అనుకుంటున్నారు ఎంతో ఆ కనుగొన్నప్పుడు దానికి పేపర్లో ఏం లేవు కాబట్టి ఇది అనిల్ అంబానీ ఆరాధన చేయాలి. చేసి ఏం చేయాలి దానిలో మొత్తం చూస్తే ఇది భక్తుడు చేతిలో ఉంది కాబట్టి ఆ 30 ఎకరాల ఆ యొక్క బాంబేలో ఉన్న ముంబైలో ఉన్న ఆ యొక్క సమస్య వాళ్ళ చేతులు ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి దాన్ని వ్యతిరేకించేటట్టు టోటల్ భారతదేశం మొత్తం ఎదురైతుంది. దాన్ని ఎవరి చేతులు ఉందో భక్తులు పడుతుంది. సో దాన్నే తీసేసపోలే ఈ వక్తు కూడా వచ్చింది. ఆ భూ సంపద మొత్తం ఏకీకృతం చేసి ఇక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద మన పెత్తనం చెలాయించాలి. 11వ శతాబ్దంలోనే ఒక ఆ బ్రాహ్మణ ధర్మం అనేది మనది ధర్మాశ్రమం వర్ణాస ధర్మాన్ని మన మీద ఈ దేశంలో చూసినప్పుడు అప్పుడు బ్రాహ్మణులు ఏం చేశారు, కొంచెం కబ్జాలు దాని వల్ల భక్తి ఉద్యమాలు వచ్చినాయి. అప్పుడేం చేయలేకపోయారు. ఆ తర్వాత మొఘలాయలు వచ్చారు, అప్పుడేం చేయలేకపోయారు. క్రిస్టియన్ బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, పాపం ఉన్న చట్టాలను తీసేశారు. ఎక్కడ ఆ యొక్క వర్ణాస ధర్మాన్ని తీసుకొస్తుంటే మన వ్యతిరేకులు అవుతున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ చేతులు ఉంది కాబట్టి తప్పనిసరిగా ఈ వర్ణాస ధర్మాన్ని తప్పనిసరి అవలంబన చేయడానికి ఈ యొక్క దేశ సంపద మొత్తం ఆదాన్ అంబానీ అంటే మీరు ఎవరు అనుకోకండి, అది కేవలం ఆర్ఎస్ఎస్. మిత్రులారా, ఈ దేశం మొత్తము మనం అనుకున్నట్టు ముస్లింలు అనుకోండి, రేపు క్రిస్టియన్ల మీద రావచ్చు, రేపు మన దళితుల మీద రావచ్చు. ఒక సిపిఐ మీద అక్కడ బుద్ధ భవన్ పెద్ద భవన్ కట్టారు, వాళ్ళకి 10 కూడా లాక్కోవచ్చు. ఏముంది 1/1 అందుకనే చెప్తున్నా, ఈ భారతదేశంలో బీజేపీ అనుసరిస్తున్నది కేవలం ఆ యొక్క మనుధర్మ శాస్త్రాన్ని వర్ణాశ్రమ ధర్మాన్ని చూపించి మళ్ళా ఏకీకృతం చేయడానికి ఏదంతా పాటుపడుతున్నారని మనం గ్రహించాలి. అందుకనే ఈ యొక్క భక్తుడు సంరక్షించడంతో అనుకోండి ప్రతి ఒక్క దగ్గర కాబట్టి మిత్రులారా, మరి ఇది ఏం చేయాలని కూడా ఆలోచించాలి. ఇది ఏం చేయాలి? మనం అందరం చాలా కలెక్టర్ ధర్నా చేయాలని చాలా అరే కలెక్టర్ మనం ఓటేసాం, ఎవరైనా వేసారా కలెక్టర్? మనం ఓటేషన్ ఎవరికి? ఎంపీ ఎమ్మెల్యే. మిత్రులారా, ఇప్పటి నుంచి వాళ్ళకి మనం మెమోరాండం ఇస్తుండాలి. దయచేసి నేను ఇంకా కోరుతున్నాను, ఏ ఎమ్మెల్యే అయినా ఏ సభకైనా ఎంపీలకు పిలిచినప్పుడు ఈ పూలదండలు ఈ శాదాలు ఇవ్వకుండా ఇక నుంచి వాళ్ళకి మెమోరాండాలు ఇవ్వడం స్టార్ట్ చేయాలి మనం. ఎందుకంటే మన దేశంలో అక్కడ మనం ఓటేస్తే ఈరోజు ఎంపీ కాబట్టి మనం ఎంతసేపు పూలదండలు శావాలు వీరుడు వాళ్ళ బర్త్డే గురించి మనం ఎమ్మెల్యే బర్త్డే గురించి కొట్టుకొని సచ్చారట. అమ్మ ఏదో నాకే అర్థం కాదు. వాళ్ళు మెమోరాండం ఇవ్వాల్సింది పోయి పూలదండలు ఎందుకండి? అందుకని నేను మళ్ళీ మాట్లాడుతున్నాను. ఈ యొక్క ముస్లింల సమస్య ఏంటి అంటే, దయచేసి ఎక్కడ ఏం జరిగినా ఇక్కడ నుంచి అయినా ఈ ముస్లిం భక్తులకు వచ్చిన ముస్లిం పెద్దలందరికీ ఈ భారతదేశంలో ఎవరు సంపాదించినా మీరు నాయకత్వం వహించాలని ముందుకు రావాలి. ఆ రోజు ఎన్ఎస్ఎస్ జరిగినప్పుడు చాలా మంది ముస్లింస్ అమ్మాయిలు వచ్చారు, అందరూ వచ్చారు, పాప స్లోగన్స్ ఇచ్చారు. ఆ తర్వాత ఎన్నో సమస్యలు వచ్చాయి, ఎంత ఎవరు రాలేదు. అందుకని ఏ సమస్య ఈ యొక్క అందరి సమస్యగా భావించి ముస్లిం పెద్దలకు ఏం చేస్తుందంటే, ఎస్సీలు ఎక్కడైనా ఎస్సీలకు అన్యాయం జరిగిన, బీసీలకు అన్యాయం జరిగిన, క్రిస్టియన్లకు జరిగిన ఇక నుంచి అయినా ముస్లిం నాయకత్వం వహించాలి. అది నేను కోరుకునేది. మీ ముస్లిం నాయకత్వం మేము మీకు మీద ఫాలో అవుతుంటాం. అప్పుడు కానీ ఈ దేశంలో ప్రతి ఒక్క రక్షణ జరుగుతుంది. నేను అందరి నుంచి మనకి కోరుకునేది ఏంటంటే, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఆ రాజ్యాంగం అనేది చాలా పెద్ద సమస్య పోతుంది. అది దాన్ని విచ్ఛిన్నం చేయడానికే ఇలాంటి కొన్ని చట్టాలను వాళ్ళు తీసుకొచ్చిన గ్రహించి ఈ వర్ణాస ధర్మాన్ని వాళ్ళ మీద మనది పెంచుతున్నారు కాబట్టి 100 సంవత్సరాలు వాళ్ళ ప్రయత్నాలను విచ్ఛిన్నం చేసి ఈ దేశంలో లౌకికత్వాన్ని పొందడానికి మనం పాటుపడాలి. ఎక్కడనే అదే చెప్తున్నాను, ఎక్కడన్నా ముస్లిం ఈవెన్ పాకిస్తాన్ లో మా హిందువుల మీద దాడి జరిగినప్పుడు ఇక్కడ ఉన్న ముస్లిం కలిసి రోడ్ ఎక్కాలి. నేను అదే కోరుతున్నాను. పాకిస్తాన్ లో హిందువుల మీద దాడి జరిగింది కదా, మాకేదా మీరు కూరుకోవద్దు, అది తప్పు. ఈ దేశంలో మత స్వేచ్ఛ ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండాలని ఇక్కడ ఉన్న ముస్లింలకు మీరు రోడ్ ఎక్కాలి. అప్పుడు మీరు సపోర్ట్ చేస్తారు. అంత చైతన్యం కనుక మీలో ఉంటే మనం అందరం బాధితులమే. మీరు ఒక్కరని మీరు అనుకుంటున్నారు, మనం అందరం బాధితులమే. కాబట్టి బాధితులందరూ ఏకమై ఆ బద్మాషగిరి ప్రభుత్వాన్ని మనం ఎప్పుడైతే పడగొడతామో అప్పుడే మనకు లైఫ్ ఉంటుంది, మన ఆత్మహత్యలు
మతపరమైన స్వేచ్ఛ హక్కుల అన్నీ మనం పుట్టిన కోరుకుంటూ మీరు తలపెట్టిన ఆ పద్యం తలపెట్టడానికి సర్వదా మేము శాశక్తులు కృషి చేస్తూ దానికి విజయం చేయడానికి సరదా ప్రయత్నం తెలియజేస్తూ ముగిస్తున్నాం. పెద్దలు ముఖ్యంగా ముస్లిమ్స్ పెద్దలు ఇక్కడ ఉండేటువంటి పేదవాళ్లకు ఇతర ప్రజా ఉపయోగ సంస్థలకు అవి చెందాలనేటువంటి ఒక ఉద్దేశం వచ్చినటువంటి మీరు మన ఊళ్ళలో ఒక 15-20 సంవత్సరాల క్రితం వెళ్తే మనకు ఇనాం భూముల నుండి నిజాం గవర్నమెంట్ ఇచ్చారు. ప్రతి వృత్తి వాళ్ళకు కొన్ని ఇనాం భూములు ఉన్నాయి. ఆ భూములు వాళ్ళే అనుభవించాలి, వాళ్ళు చనిపోతే వాళ్ళ వారసులు మాత్రమే ఇంకో వాళ్ళకు ఉండడం కానీ లేదా అక్కడ ఉండేటువంటి గ్రామ వ్యవస్థ కానీ అందులో ఇద్దరు పేరు అవసరం లేదు. అటువంటి కోరుకునేటువంటి ఈ వక్ఫ్ అనేటువంటి భూమి. అయితే ఆంక్షలు ఏంటంటే మనం ఇవాళ మేల్కొన్నాం, మన శత్రువు ఇప్పుడు మేల్కొన్నాం. మనం ఇవాళ మేల్కొన్నాం, మన శత్రువు చాలా ఏళ్ళ క్రితం మేల్కొన్నాం. మనకైనా ఇంకా మనకు జాగరూకత లేదు. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీలో వాళ్ళు ఉన్నారు, విప్లవ పార్టీలో వాళ్ళని కూడా ఎన్నో అంశాలు ఇస్తారు. ఎందుకంటే 1925లో పుట్టిన ఆర్ఎస్ఎస్, 1925లో పుట్టిన కమ్యూనిస్ట్ పార్టీ, వాటి భవిష్యత్తు ఏంటి, వీటి భవిష్యత్తు ఏంటి? వారికి శాఖలు పెరిగి ఐకమత్యం ఉంది. మనకు శాఖలు పెరిగి అనుకుంటున్నారు, మనకు మనకి అనుకుంటున్నారు. విప్లవ పార్టీలు అనుకుంటారు, ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు ఏమయ్యే పరిస్థితి లేదు. ఇక ముస్లిం సోదరులు వస్తే ఇంతవరకు మా మిత్రులు కార్యక్రమం మా భారత వర్గం నుంచి అనేక సమావేశాలు, అనేక మత పేదలు కలిసినారు, క్రిస్టియన్ వాళ్ళని కలిసినారు. అసలు వాళ్ళకైతే చదవనే లేదు. క్రిస్టియన్ నేను ఓపెన్ అంటున్నాను, క్రిస్టియన్ వాళ్ళకు చదవనే లేదు. ఎన్నో ఫాదర్స్ దగ్గర చాలా మంది, ఒక 20-30 మంది ఫాదర్స్ కలిసినారు. చాలా మంది ముస్లింలు సరే మణిపూర్ మీద ఇతర సమస్యలు చేశాం, కలిసాం. కానీ ఇప్పుడు ఈ సందర్భంలో ఎప్పుడైనా మనం ఒకరైతున్నాం కాబట్టి తప్పనిసరిగా అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఎవరికి ఒక ఇద్దరు సంబంధించిన జనాలు ఒక సూత్రం ఉన్నది. వాళ్ళందరి దగ్గర అందరూ ఏమనుకుంటారు, నా దగ్గర కాబట్టి నేను చేయగలను. ఆఖరికి వాణ్ణి కూడా వస్తుంది. అప్పుడు వారిని రక్షించడానికి ఎవరు ఉంటారు. అట్లా మన పరిస్థితి. కాబట్టి ఈ వక్ఫ్ బోర్డు అనేటువంటి ఇలా 2-3 అంశాలు మాత్రమే నేను చెప్తాను. ఈ వక్ఫ్ బోర్డు నిర్ణయించడమే తప్పదు. దీన్ని ఇద్దరు ముస్లిం మెంబర్స్ ముస్లిం మెంబర్లు నిర్ణయించడం. రెండవది స్త్రీలను కూడా ఎంకరేజ్ చేస్తారు. అటువంటి ఏమి జరగదు. స్త్రీలకు ముస్లిం స్త్రీలే కాదు, ఏ స్త్రీల మీద వాళ్ళకి మంచి అభిప్రాయం ఉన్నారు, హిందూ స్త్రీల మీద బీజేపీ ఉంటాయి, ఇక ముస్లిం స్త్రీల మీద ఉంటారు. కాబట్టి ఇది కూడా పనికిరాను. ఇంకొక అంశం ఏంటంటే వీటి మీద కలెక్టర్కి ఇవ్వడం అనేది, అంటే గవర్నమెంట్ తన చేతిలో తీసుకునే ప్రయత్నం చేస్తుంది. కలెక్టర్ ఎవరి చేతులు ఉంటాడు, అక్కడ ప్రభుత్వం చేతులు ఉంటాడు. కానీ ప్రభుత్వం కలెక్టర్కు మీరు ఆర్గనైజ్ చేస్తుంది కాబట్టి ఆ భూములు ముస్లింల కాకుండా ఎవరినైనా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమం ఉంటుంది. ఇది 6 months 6 నెలలో రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఎవరికి పోతాయని అంటే వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండేటువంటి వాళ్ళకి ఈ భూముల్ని రిజిస్ట్రేషన్ చేసిన అవకాశం. ఇట్లా అనేక విషయాలలో మరి బీజేపీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇటు ముస్లిం సోదరుని, అటు క్రిస్టియన్ సోదరుని, ఇతరత్ర మైనారిటీ వాళ్ళని, హిందువులను కూడా కేవలం ఒక 2-3 ఇతర సనాతన ధర్మం లేదా మనువాదం నుంచి ఉండేటువంటి 4 వర్గాలలో 3 వర్గాలని వాళ్ళు హైలైట్ చేస్తారు. మిగతా వాళ్ళని ఇబ్బంది చేయరు. మనం అంత శూద్రులనే ఉంటాము, శూద్రుని అణచివేయడమే ఆదేశం. అందులో ఒక భాగమే ఈ వక్ఫ్ అనేటువంటి సమస్య. కాబట్టి మనం 370 అప్పుడు మాట్లాడాలి, తర్వాత సిఐ అప్పుడు మాట్లాడాలి. తర్వాత ఇంకా గమ్మతే అసలు ఈ కరోనా వచ్చినప్పుడు చిన్న ప్రచారం చేసుకోవాలి. ఇది ముస్లిమ్స్ నుంచి వచ్చిందన్నాడు. ఎవరన్నా ముస్లిం రిజిస్ట్రేషన్ చేయలేదు, మా నుంచి రాలేదని ఎవరనలేదు అన్నారు. ఎవరనలేదు.
అందరు హామీలు డాంబర్ ఓట్లు సపర్లు ఓట్లు పోతారు కరోనా పోతుంది. మనం అంతనే నమ్మినాం కానీ ఎవరు కూడా ఇది మా ద్వారా రాలేదు, మేము తీసుకురాలేదు, ఒక డిసెంట్ మాత్రం ముస్లిం వర్గాల నుంచి రాలేదు. అందుకే వాళ్ళు పైసలు ఈ పరిస్థితులలో ఇక ముందైనా మనం ఆర్ఎస్ఎస్ భూతాన్ని ఆర్ఎస్ఎస్ రాక్షసి మనం భారతంలో అంటే చేతులు కాలం కానీ రావు. ఏం కావాలండి? దాని పెద్ద రైతుగా చాలా పెద్ద రైతు ఏకే పాఠశాల కావాలి. ఏకే పాఠశాల అంటే ఈ భూతం పోతుంది. ఆ ఏకే పాఠశాల ప్రజా ఉద్యమాలు కావాలి, ప్రజా ఉద్యమాలు ఐక్యత కావాలి. ఈ ఐక్యత కోసం ముస్లిమ్స్ అందరూ పెద్దలందరికీ నేను చేసే పనులు ఏంటంటే తప్పనిసరిగా మీరు ఆ కార్యక్రమాన్ని తీసుకోండి. భారత ప్రచారం ఏం చేస్తాం, మీరు అంత టీచర్ కంపెనీకి సంబంధించినటువంటి ఆ టీచర్ వాళ్ళందరికీ ఆక్టివేట్ చేస్తామని విషయాన్ని మీకు తెలియజేస్తూ ఈ అవకాశం వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన బహుమతులు ఏర్పాటు చేసిన పెద్దలకు పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ పేరు ఉద్యమాలు మన ఎక్కేరైలు జీవితకాలం లేటు అన్నచనంగా మన ఉద్యమాలు కొనసాగుతున్నాయి. 1925 నుండి 1925 నుండి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగితే మనము ఇప్పుడు దాహమైతే ఇప్పుడు బాగా తగ్గుకుంటున్నట్టుగా నడుస్తుంది. అదేవిధంగా సంచార కమిటీ నివేదిక ఇచ్చింది. ఆ రిపోర్ట్ ఆధారంగా చేసుకుని అని చెప్తున్నప్పటికీ అందులో ఉన్న లోపాలను సవరించి దాన్ని యథాతథంగా కొనసాగించాల్సిన స్థితిలో ఇవాళ ఈ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకురావడం అనేది మొత్తంగా ముస్లిం సమాజాన్ని ఈ హక్కులకు దూరం చేయడంగా దాన్ని మనం చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా అనేక సందర్భాల్లో బీజేపీ తన గురువైన ఆర్ఎస్ఎస్ సూత్రాలను పాటించుకుంటూనే క్రమక్రమంగా ఒక్కొక్క వర్గాన్ని ఒక్కొక్క అంశం నుండి దూరం చేస్తూ ప్రజల మధ్య మత ఘర్షణలు మత చిచ్చు పెట్టడం ద్వారా తాను అనుకున్నది సాధించడం వరకు ప్రయత్నం చేసి వాళ్ళ బాధకంగానే ప్రతి విషయంలో మణిపూర్ విషయం తీసుకున్నా, ఆదివాసుల విషయం తీసుకున్నా, ముస్లిం విషయం తీసుకున్నా, క్రిస్టియన్స్ విషయం తీసుకున్నా ఈ విభజించి పాలించే తత్వంతో అనుకున్న దాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో ఒకటే వాళ్ళని సిగ్గుగా అంతకుముందు కొంత చట్టాలు ముసుగులేమో కానీ ఇవాళ చట్టాలనే తను అనుకున్న విధంగా మలుచుకోవడానికి తనకున్న అధికారాన్ని అడ్డపెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. దీనికి ఆ ఉదాహరణ చూస్తున్నాం. ఇంతకుముందు నాకు చెప్పినట్టుగా కరీంనగర్ నుంచి కోవిడ్ అక్కడ జరిగిన సమావేశం నుంచి విస్తృతంగా అందరికీ కావాలని వ్యాప్తి చేసినట్టు చైనా ఎట్లయితే బదనాం చేసినారో మన ముస్లిం సమాజాన్ని కూడా అదేవిధంగా చేసి కొంతమందినైనా అది కాదు అన్నగానే ముస్లిం సమాజం నుంచి ఆ విషయాలు మాట్లాడడానికి బయటకు రాలేదు. సిఏఏ వల్ల తర్వాత 370 రద్దు ఇటువంటి సందర్భాల్లో కూడా మేము ఇక్కడి నుంచి ఢిల్లీ దాకా వెళ్ళి పోరాటం చేసే వాళ్ళు ఉన్నాం. కానీ ఇక్కడ జరిగిన సందర్భాల్లో కూడా మహిళలు సమావేశం పెట్టినప్పుడు కూడా మేము వెళ్ళి వాటికి ఆశ్రయం పలకడం జరిగింది. కానీ అదేవిధంగా ఇక్కడ మణిపూర్కి సంబంధించి జరిగినప్పుడు కానీ ఇతర సమస్యల మీద మనం చేసినప్పుడు కానీ మన ముస్లిం సోదరులందరికీ కూడా మేము ఫోన్ చేసి పిలవడం జరుగుతుంది. కానీ ఒక సంఘటిత ఉద్యమ ఇది శక్తి కనుక లేకపోతే అనుకున్నది ఎవరైనా ఏదైనా చేయగలుగుతారు. ఒక గాజా మీద దాడి జరిగినప్పుడు ఆ దాడికి వ్యతిరేకంగా చేసిన కార్యక్రమంలో ఒక 40-50 మంది సోదరులు ముస్లిం సోదరులు రావడం జరిగింది. కానీ ఇంకా ఏ సందర్భంలో పిలిచినప్పటికీ కూడా ఆ స్పందన కనిపించడం లేదు. ఇప్పుడు మనం అనుకున్నట్టుగా నా కొరకు కమ్యూనిస్టుల కొరకు వచ్చింది కాబట్టి నాకేం బాధ లేదు, సోషలిస్టుల కొరకు వచ్చింది నాకేం బాధ లేదు, దానికి వాళ్ళ కొరకు వచ్చింది వీళ్ళ కొరకు వచ్చింది ఆఖరికి నా వరకు వచ్చే వరకు మాట్లాడేవాడే కాబట్టి వాళ్ళ చిన్నగా ఇవాళ మన ముస్లింల పరిస్థితి భారతదేశంలో తయారు అయింది. వాస్తవాలు చెప్పాలంటే ఏది జరిగినా మాట్లాడితే ఏమైందో ఏమనే భయం జనాలలో ఉన్నది, కారణం ఉండొచ్చు. కానీ భయాన్ని విన్నాడి మనం మన హక్కుల కొరకు మనం కొట్లాడకపోతే ఇక రేపు ఇంకా మనం ఎక్కడి వరకు తీసుకోబడతాము అనేది ఈ వస్తు చట్టం ఇంత పెద్ద చట్టాన్ని వాళ్ళు మార్చగలిగినప్పుడు
మొత్తంగా సనాతన ధర్మాన్ని పాటించడంలో భాగంగా హిందువులు తప్ప మరెవరు ఇక్కడ ఉండడానికి వీలేదు అన్నప్పుడు ముస్లింలకు, క్రిస్టియన్లకు, జైనులకు, సిక్కులకు, బౌద్ధులకు అందరికీ కూడా ప్రమాదం ఏర్పడే పరిస్థితులు తలెత్తుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మనం అందరము కలిసి సంఘటితంగా ఉద్యమిస్తేనే మన హక్కులను మనం కాపాడుకోగలుగుతాం, మన సమస్యలు మనం పరిష్కరించుకోవడానికి మన గుర్తులైనా నిలబడగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంగా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా, గతంలో కూడా మేము తెలంగాణ ప్రజాప్రతినిధిగా మీకు సంఘీభావంగా ఉన్నాము. రేపు మేము తీసుకునే కార్యక్రమాల్లో కూడా మీకు సంఘీభావాన్ని ప్రకటిస్తూ మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేస్తాం. నా పేరు మొహమ్మద్ రఫీ, గవర్నమెంట్ టీచర్ స్కూల్ అసిస్టెంట్. సభకు నమస్కారం. అస్సలాము అలైకుం. ఈరోజు మరి ఈ గవర్నమెంట్కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న సమావేశానికి నమస్కరిస్తూ, ఈరోజు ఇందాక మా ఉపాధ్యాయులు అందరూ చెప్పారు, బీజేపీ యొక్క నినాదం ఒకటే, ఈ దేశాన్ని హిందూ దేశంగా చేయాలి, హిందూ రాజ్యాంగం చేయాలని వాళ్ళు కంకణం కట్టుకున్నారు. నేను ఒక 40 సంవత్సరాల వామపక్ష విద్యార్థిగా, వామపక్ష ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నా. వాళ్ళు ఒకటే, ఈ దేశంలో వల్ల అంబేద్కరిస్టులు, కమ్యూనిస్టులు, తర్వాత ముస్లింలు అందరూ ప్రజా సంఘాలు అందరికీ వ్యతిరేకంగా వాళ్ళు చేస్తున్నటువంటి ఒక పని. కాబట్టి దానికి మనమందరం కూడా కలిసికట్టుగా ఉండవలసిన అవసరం ఉంది. ఇందులో భాగంగా ముఖ్యంగా ముస్లింల మైనార్టీల కొరకు ప్రజా సంఘాలు అందరూ కూడా ఒక 40 ఏళ్ల కాంచి మైనార్టీలో ప్రతి వాళ్ళ కొరకు పోరాటం చేస్తున్నారు. కానీ మా ముస్లిం పెద్దలు ఎవరు కూడా బయటికి రావలేదు. వాళ్ళు ఎవరు చెప్తారు, దీన్ దునియా అంటే దీన్ మహమ్మద్ ప్రవక్త చెప్పే యొక్క మతబోధనే కాకుండా వారికి నేను మనం చేస్తున్నా అంటే ఫస్ట్ దునియా, సమాజంలో మనం ఫస్ట్ ఉండగలం, ఉన్నప్పుడే తను దైవత్వాన్ని పూజించగలం. కాబట్టి ఎవ్రీ జుమ్మాలో కూడా పెద్దలు ఏం చెప్తున్నా అంటే మన యొక్క దీంతో పాటు ఈ దునియా గురించి కూడా మనం మన అందరినీ, మన ముస్లింలు అందరినీ కూడా ఇలా సొసైటీకి తీసుకొచ్చే అవసరం ఉంది. నేను ప్రతి శుక్రవారం నమాజ్ వెళ్తా ఉంటాను. జనరల్గా మహమ్మద్ ప్రవక్త బోధనలు అవే చెప్తా ఉంటారు. నేను అనుకుంటా అంటే ఎప్పటికీ ఇదే కనీసం మరి దేశంలో మరి ఇంత సమస్య జరుగుతూ ఉంది. ఇవాళ నేను ఒక పక్కన నా పక్కన హిందూ నన్ను నా మీద దాడి చేసేటువంటి పరిస్థితి తీసుకురాబోతుంది ఇవాళ బీజేపీ. కాబట్టి అలాంటి తరుణం లోపల ముస్లిం సమాజం అనేది వాళ్ళ ఖచ్చితంగా ముస్లింలో ఉన్నటువంటి అన్ని ఉపకులాలను కలుపుకొని వాళ్ళని కూడా సెకండ్ అంటే దీన్ని చేసే వాళ్ళ ముస్లింలు దీన్ని పాటించడం కాదనకుండా వాళ్ళని కూడా సెకండ్ గా చూడకుండా ఈ రోజు మన యొక్క మందుల కనుక ఉండాలనుకుంటే ఖచ్చితంగా ముస్లిం సమాజం కూడా సమాజం బయటికి రావాల్సినటువంటి సందర్భం ఇది. మన కొరకు ఈ ప్రజా సంఘాలు, వామపక్ష సంఘాలు, ప్రగతిశీల సంఘాలు ఎన్నో రకాల మన కొరకు పోరాటం చేస్తున్నారు. కాబట్టి ఈ రోజు 18 జరగబోయేటువంటి యొక్క కార్యక్రమం ఎలా ఉండాలంటే ఒక గత 35 సంవత్సరాలు వెనక్కి పోతే జూలైవాడ ప్రకాశ్ రెడ్డి పేరులో అన్నాడు గద్దర్ కొండకృష్ణరామయ్య గారు ఆ యొక్క సంఘం ఆ బహిరంగ సభ ఎలా ఉందో అలాంటి సభగా మారాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రజాస్వామ్య వాళ్ళందరికీ ఇక్కడ వచ్చిన అందరూ పేరు పేరున ధన్యవాదాలు ఇస్తూ మీ యొక్క పోరాటాన్ని ఇదే విధంగా కల్పిస్తూ మా ముస్లిం సమాజం కూడా తప్పకుండా ఖచ్చితంగా కూడా ఎక్కడైనా బయటకు వచ్చి అందరితో కలిసికట్టుగా ఐక్య ఉద్యమంలో పాల్గొనాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ముస్లిం స్త్రీలు పాల్గొని ఒక ర్యాలీ ఇక్కడ నుండే ఇస్లాం గ్రౌండ్ వరకు ఒక ర్యాలీ తీసి బహిరంగ సభ నిర్వహించాలని నా ప్రపోజల్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రపోజల్ ని అందరూ ఏకీభావిస్తే చేయలేదు. చెప్పండి. థ్యాంక్ యూ బ్రహ్మ సార్. అది పండ్ల పెట్రోలు ఇట్లాంటి దొరుకుతారు. మతం జరుగుతుంది ఎక్కడైతే అంటే అక్కడ నుంచి పెట్రోల్ పంప్ నుంచి మొట్టమొదట పండ్ల మంటల మీద పడతారు, పూల మంటల మీద పడతాడు, డోపుల మంటల మీద పడతారు, వాళ్ళ వీళ్ళ మీద పడతారు. వీళ్ళు పడితే ఏం దొరుకుతుంది, రక్తాలు అయితే. కానీ ధనవంతా ఆయన దగ్గర ఉంది. ఆయన పేరు చెప్పుకుంటే బీజేపీలు ఆడుతున్నారు. ఆయన కూడా సామాజిక దృక్పథం కావాలి. మన కమ్యూనిటీ ఉంది, మన కమ్యూనిటీతో మనం కలిసి ఉండాలి, వీళ్ళ కోసం ఏం చేస్తామనే అభిప్రాయం తనకు రావాలి. అది మీ ద్వారానే జరుగుతుందని ఇప్పుడు నాకు కరెక్ట్ సోర్స్ దొరికింది సార్, ఇప్పుడు చెప్తున్నాను. ఆయనకు నాకు సంబంధాలు ఉన్నాయి. ఉస్మానియా యూనివర్సిటీలో 2014లో తెలంగాణ కల్చర్ మీద పెద్ద సెమినార్ చేసిన దాంట్లో మేము కూడా పార్టీలో. కాబట్టి ఆ శక్తి కూడా మీకే ఉంది. అంటే ఓవైసీ దగ్గర పోయినా కానీ స్థానంలో అదే సభల దగ్గరనే ఉంటారు తప్ప ఈ విషయాన్ని శివుడు మా వాళ్ళు లేరు. ఆ శక్తి ఉంది, ఇది కూడా దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్.
వాళ్ళు అసత్బాయికి చెప్పడానికన్నా ముందే 20,000 మంది సమావేశానికి సంబంధించిన సన్నాహక సమావేశానికి అనే అంశం మీద చర్చించడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు నాకు ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ మిత్రులారా, ఈ కేంద్రంలో భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అది మైనార్టీ ప్రభుత్వం, మెజార్టీ ప్రభుత్వం కూడా ఈ మైనార్టీ ప్రభుత్వం ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ, బీహార్లో ఉన్నటువంటి జనతాదళ్ ఈ ఇద్దరి సహాయంతో నడుస్తున్నటువంటి పార్టీ. అయితే మనం అనుకున్నాం ఇది మైనార్టీ కాబట్టి దీని స్పీడ్ కొంచెం తగ్గుతుందేమో అని అనుకున్నాం. కానీ ఫుల్ మెజార్టీ ఉన్నదని అంటే ఇవాళ మైనార్టీ ప్రభుత్వం చాలా స్పీడ్గా ఇవాళ చట్టాలు తీస్తూ ఇవాళ ప్రజల మీద హింసలు ప్రేరేపించే కార్యక్రమాన్ని చాలా ఉచితంగా చేస్తున్నారు. వర్స్ చట్టం దాదాపు మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగ నిర్మాణంలో ఇలా ఏ మైనార్టీ సంస్థలకు ఏ హాస్పిటల్కి సంబంధించిన అంశాల మీద చాలా తీవ్రంగా చాలా దూరంగా చర్చించి చట్టాలు చేయడం అనేది జరిగింది. కానీ భారతీయ జనతా పార్టీ అది 1925లో ఆర్ఎస్ఎస్, ఆ తర్వాత జనసంఘ్, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఈ ఎదుగుదలంతా కూడా బహుశా హిందువులను హింసిస్తూ ఈ మీద దుష్ప్రచారం చేస్తూ, ముఖ్యంగా ముస్లింస్ మీద దుష్ప్రచారం చేస్తూ హింసిస్తూ ఆ హింసనంతా కూడా ముస్లింస్ శిక్ష మీద వేస్తూ ఇవాళ రాజ్యాంగాన్ని వచ్చిందనేది మనం అందరం గమనించవలసిన అంశం. తర్వాత ఆర్ఎస్ఎస్ తన మనుగడ కోసం బహుశా గోల్వాక పాంచజన్యం అనే తెలుగులో పాంచజన్యం అందులో రాశారు ఈ దేశానికి ప్రధాన అంటే ఫస్ట్ ముస్లిమ్స్, తర్వాత హిందూస్, తర్వాత క్రైస్తవులు, తర్వాత కమ్యూనిస్టులు, తర్వాత అమెరికన్స్లు, తర్వాత బౌద్ధిస్టులు. వీళ్ళందరూ ఇవాళ హిందూ మతానికి వ్యతిరేకులు. కాబట్టి వీళ్ళందరినీ ఒక్కొక్కరు ముఖ్యంగా ఈ దేశంలో మైనార్టీ వాళ్ళను మైనార్టీలో ఉన్నటువంటి ముస్లిమ్స్ వాళ్ళను టార్గెట్ చేయాలి. బహుశా ఆ టార్గెట్ చేసేటువంటి క్రమంలోనే ఇలా ప్రభుత్వం ఉన్న ఊడిపోయిన వర్స్ చట్టం మీద కాబట్టి ఇలా మీ భూములకు సంబంధించి మీ ఆస్తులకు సంబంధించిన దాని మీద అదొక చర్చ తీసుకొచ్చినటువంటి క్రమంలో అది మొదలైనపడదు. దేశవ్యాప్తంగా జరిగిన చర్చల్లో ఈ వర్స్ చట్టం మీద తీసుకొచ్చినటువంటి చట్ట సవరణ ద్వారా దేశంలో కొంత అది మైనార్టీలో పడిపోయింది. ఆ మైనార్టీతో బయటపడడానికి కోసమే కాశ్మీర్లో జరిగినటువంటి ఈ దాని ఉగ్రవాదం దాన్ని మీరు అందరూ గమనించవలసిన అవసరం ఉంది. ఫెయిర్ మీడియాకు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి. ప్రతి అప్డేట్ల కోసం బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము.